హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ కత్తన్నా కవిత. ప్రస్తుతం నేను ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను. మరి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ఓయూ అనేది కీలక పాత్ర పోషించింది. మరి ఇక్కడ విద్యార్థులు కూడా ఆ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసి వాళ్ళు ఫైనల్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించారు. మరి ఒకప్పుడు తెలంగాణ రాకముందు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణ వచ్చాక ఇప్పుడు ఎలా ఉన్నాయి? అలాగే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి ఇంకా వాళ్ళు అనుకున్నవన్నీ జరిగాయా లేదా? అలాగే ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా! వాటి గురించి కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటి అని ఇక్కడ ఎంతోమంది పోరాట వీరులు, నాలెడ్జ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మాటల ద్వారా వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం రండి. ఓకే. అవినాష్ చెప్పండి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల పైన? అలాగే తెలంగాణ రాష్ట్రం పైన కేసీఆర్ గారు పోయి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రావడం, అలాగే ఎంపీ ఎలక్షన్స్‌లో ఎవరు వస్తే బావుంటుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుదీర్ఘ తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో చాలా అభివృద్ధి చెందింది. నాటి నీటితో చూసుకున్న పాటు ఉద్యోగాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చాలా పథకాలు తీసుకొచ్చారు. ఇటు వృద్ధులకు పెన్షన్ కావచ్చు, ఇటు నీటి వసతులు కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇలా చూసుకుంటే కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి అని చెప్పి చాలా స్కీములు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల ఏదైతే వీళ్ళని దృష్టి పట్టించారో, ఏటువంటి వెనక్కి తీసుకెళ్లారో కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా ఇంకా కేసీఆర్ తీసుకొచ్చినటువంటి మిషన్ కాకతీయ వల్ల అట్లా చూసుకుంటే నీటికి సంబంధించినటువంటి చెరువులను కావచ్చు, తీసుకొచ్చినటువంటి పెన్షన్ 2000 పెన్షన్ కావచ్చు, ఇలాంటి పథకాల వల్ల వృద్ధులకు ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే నాడు తెలంగాణ రాకముందు ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని గురుకులాలు పెరిగినాయి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం చాలా గొప్పదైన విషయం. ఇలా చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాకు ఒక జిల్లా కలెక్టరేట్ కావచ్చు, ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వర్గాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి చెందిన. ఇంకో విషయం ఏంటంటే దళిత బంధు, ఇలా రైతు బంధు చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి ఒక 5000, ఇలా దళిత బంధు, రైతు బంధు, బీసీ బంధు అని చెప్పేసి చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణను ఒక ముందడుగు నడిపించాలని నేను అనుకుంటాను. ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకొచ్చినటువంటి పనికిరాని గ్యారెంటీలు కేవలం వారికి ఆశ చూపించి మేము ఇది నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళకి తెలిసినా కూడా వారి యొక్క 6 గ్యారెంటీల వలన కేవలం వారు ప్రజలు ఇది చేస్తారో చేయరో ఒక ఆశ చూపించి వారికి కేవలం ఒక మభ్యపెట్టి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఆ కుర్చీని ఎక్కిరు తప్ప వాళ్ళు పెట్టినటువంటి ఏ గ్యారెంటీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్తో వాళ్ళు చేయలేరు. కాబట్టి వీరు పెట్టినటువంటి ప్రతి బడ్జెట్ కూడా ఏది చేయలేకపోతారు కదా. అంటే ఇప్పుడు కేసీఆర్ గారే బడ్జెట్ అంతా అట్లా అప్పుల పాలు చేసి వెళ్ళారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి చేయాలి, అదంతా సమకూర్చుకుంటూ రావాలి అని అంటున్నారు. మరి దానిపైన అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పులు చేస్తుండు, అక్కడ కోట్లు అప్పులు చేస్తుండు కదా. ఇప్పుడు ఎక్కడికి నుంచి అప్పటికి దాదాపు 20,000 కోట్లు అప్పు తీసుకొచ్చిండు కదా. అప్పు తీసుకొచ్చి నడిపిస్తుంది కదా ప్రభుత్వాన్ని. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే నువ్వు పెట్టిన పథకాలనే నువ్వు చెయ్యి, 100 రోజులు చేస్తా అని చెప్పినావు. ఇప్పుడు మహిళలకు ఇస్తాను 2500 పింఛనేది లేదు కదా, ఇవ్వలేదు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నాడు కదా, ఇది నెరవేర్చిండా? లేదు. అంటే దీనిపైన బయట జనాల టాక్ ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయ్యారు కాబట్టి, కొత్తగా వచ్చారు, ఇంకా వాళ్ళకి టైం పడుతుంది, లేకపోతే ఈ 1 ఇయర్లో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేస్తారు అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టో మీరు చూస్తే, ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యం కిందనే 100 రోజులలో ఈ హామీలన్నింటినీ నెరవేర్చబడను అని ఉంటుంది. ఏ హామీ నెరవేర్చి మీరు అన్నందుకే కదా ప్రజలు ఓటేసింది. మీరు మోసం చేసినందుకు కదా ప్రజలు మీరు ఏదో చేస్తారు, ఏదో పనికిరాని హామీలు తీసుకొచ్చి వాళ్ళకు ఆశ చూపించినందుకు కదా మీకు ఓటేసింది. చెయ్యి, మరి నువ్వు చెప్పిందే 100 రోజులు చేస్తానంది కదా, అందుకే కదా ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ కూడా ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీకు 2500, ప్రతి మహిళకు 2500 వస్తేనే కాంగ్రెస్ పార్టీకి వేయండి. మీకు 500 రూపాయలకు వంట గ్యాస్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ చేకూర్చుకు ఓటేయండి. మీకు దాంతోపాటు మీకు ఇస్తున్నటువంటి ప్రతి మహిళకు, ఒక విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చిండు? ప్రతి విద్యార్థి కూడా ఎలక్ట్రిక్ స్కూటీ వస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇట్లా చూసుకుంటూ పోతే వీరు పెట్టినటువంటి ప్రతి పథకం కూడా పనికిరాని పథకాలే కదా. ఏది నెరవేర్చింది? ఏది నెరవేర్చలేదు. సో ఫైనల్గా ఇప్పుడు మన ఇక్కడ ఎంపీగా వస్తే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి రేపు రాబోయే పార్లమెంట్లలో తెలంగాణ గురించి కొట్లాడేవాడు కావాలి. తెలంగాణ గురించి ప్రతి ఒక్కరిని, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని క్వశ్చించేవాడు కావాలి. పక్కా అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది, బీఆర్ఎస్ నాయకుల వల్లనే సాధ్యమవుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ నాయకులే గెలని కోరుకుంటున్నాం. ఇంతకుముందుకు నాది ఎంఏ ఫిలాసఫీ ఇక్కడే జరిగింది. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు ఉస్మానియాలో? ఆల్మోస్ట్ నేను 2012 నుంచి 2018 వరకు ఇక్కడే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. లేటర్ ఆన్ కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే 2014 రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ యొక్క నిరంకుశ పాలన, విద్యార్థుల యొక్క అణచివేత, నోటిఫికేషన్ల జాప్యం వల్ల మేమంతా కోల్పోయి ఈరోజు
ప్రైవేట్ రంగంలో మేము ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ రంగ ఆశయాలను మొత్తం వదులుకొని ఒక జనరేషన్ అనే కేసీఆర్ వల్ల ఇప్పుడు జరిగినది ఏంటంటే ఇష్యూ మనకు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఫస్ట్ మొదటగా పాల్గొంది ఏ రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకుడు అంటే కేసీఆర్ పార్టీ పెట్టడం వరకు ఉద్యమ నాయకుడుగా ఉన్నాడు. కానీ మొత్తం సపోర్ట్ అంతా ఇచ్చింది కూడా విద్యార్థి లోకమే. ఇక్కడే ఉస్మానియా రగిలిపోయింది, ఉస్మానియా ఉద్యమించింది, ఉస్మానియా అమరులైన వాళ్ళు ఇక్కడ ప్రతి విద్యార్థి సబ్బండ వర్ణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు పాల్గొని ఆఖరికి రాజకీయ నాయక జేఏసీ నుంచి పడితే ఒక అట్టడుగు వర్గాల జేఏసీ వరకు ఏర్పడి అందరూ సబ్బండ వర్ణాలు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు ధర్నాలు అన్ని నిరసనలు తెలపడం వల్ల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి విద్యార్థులు ముఖ్యంగా ఇది ఏ రాజకీయ నాయకుల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చినడానికి కారణానికి లేదు. కేసీఆర్ చావు నోటో తలనొట్టి తలబెట్టి రాష్ట్రం దేశం అనేది అస్సలే కాదు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడైతే నవంబర్ 29 దీక్ష చేసిండో అదొక దొంగ దీక్ష. ఎప్పుడైతే మరియు నిమ్స్లో జాయిన్ అయిన తర్వాత నిమ్మరసం తాగిండో ఇదే ఉస్మానియా నుంచి మా విద్యార్థి లోకం అంతా కూడా విద్యార్థి నిరుద్యోగ తెలంగాణ జేఏసీగా ఏర్పడి పిరమర్తి రవి నాయకత్వంలో కానీ ఆ రోజు ఎంతోమంది విద్యార్థులు కూడా తెలంగాణ విద్యార్థుల రక్తం తాగు అనే నినాదంతో ఆ రోజు గద్దరు కానీ సామాజిక ఉద్యమాలు ప్రజా సంఘాలు కానీ అందరూ కలిసి పోరాటం వల్ల కేసీఆర్ మళ్ళీ దీక్ష వెనుక తీసుకొని రాష్ట్రాన్ని అక్కడ మళ్ళీ బలవంతంగా కేసీఆర్తో మేము దీక్ష పెట్టి రాష్ట్రం సాధించిన తప్పించి కేసీఆర్ వల్ల రాష్ట్రం అనేది రావడం అనేది జరగలేదు. సరే మొత్తానికైతే 2014లో 1200 మంది అమరుల బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఓకే, అప్పుడు మేము ఏమనుకున్నామంటే అప్పుడు మా యొక్క వయసు 22-23 సంవత్సరాలు. అప్పుడు మేము ఏదైతే నిధులు నీళ్లు నియామకాల కోసం పోరాటం జరిగిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక డిఎస్సి, ఒక గ్రూప్ 2, ఒక గ్రూప్ 1 అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ వచ్చేది. ఎప్పుడైతే 2014 వచ్చిందో మేము అప్పుడే అనుకున్నాం ఇక మన జీవితం ఇక సాఫల్యమైపోయిన మన ప్రభుత్వ ఉద్యమం కల్లా నెరవేరబోతుంది ఈ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో అనుకొని ఒకటే రోజు పొద్దున 9 గంటల నుంచి మొదలు పెడితే ఇదే ఉస్మానియా లైబ్రరీలో కూర్చొని సాయంత్రం 9 గంటల వరకు కూడా అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసి మాకు వేరే లోకమే లేదు. ఓన్లీ పుస్తకాలు తప్పించి ఉద్యోగ సాధించే తపన తప్పించి ఇంకా మాకు ఏమీ లేదు. ఆ ఆశయాల్లో ఆ రోజు ఉన్నటువంటి ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఆ రోజు మేము పడే శ్రమ జరగడం వల్ల 2014 రాష్ట్రం వస్తే 2016 నవంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ 2 ఇయర్స్ తర్వాత వచ్చింది. అప్పటికే మా ఏజ్ 26-27కి వచ్చేసింది. అది కూడా అప్పుడే కొత్త సిలబస్, ఇంకా మనకు సిలబస్ రాలేదు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి టైం తీసుకున్న తర్వాత వల్ల మళ్ళీ నోటిఫికేషన్ డిలే అయిపోయింది. దాని తర్వాత కూడా మనకి ఏమైంది 2016 ఎండ్ ఆఫ్ ద లెజర్లో మన గ్రూప్ 2 జరిగింది. దాని తర్వాత గ్రూప్ 1 అనేది ఇంతవరకు 10 సంవత్సరాల్లో అదొక ఆశయం. ఎవరికైనా కూడా సివిల్ సర్వీస్ కంటే ఎవరైతే మేము ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటారో అది మిస్ అయితే మాకు ఆల్టర్నేట్గా గ్రూప్ 1 అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ స్టేట్ సర్వీస్లో కొట్టుకోవడం వల్ల కన్ఫర్డ్ ఐఏఎస్ల తర్వాత మేము మా ఐఏఎస్ ఐపీఎస్ అని లక్ష్యం నెరవేర్చే భాగంగా గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అవకాశాలు చాలామంది మెండుగా ఉంటారు ఇక్కడ అశోక్ నగర్లో కానీ, చిక్కడపల్లి లైబ్రరీలో కానీ, ఉస్మానియా లైబ్రరీలో కానీ. బట్ ఇంతవరకు ఈ రోజు వరకు కూడా గ్రూప్ 1 అనేది కలగానే మిగిలిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. గ్రూప్ 1 అనేది ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానికి పేపర్ లీక్లు ఇచ్చి ఎంతోమంది అసలు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే కనీసం ఒక 4 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక 30 సబ్జెక్టులు ఉంటాయి. దాని ఒక ఫస్ట్ మేము దాని కేస్ స్టడీస్ చేయాలి, సిలబస్ అనాలిసిస్ చేయాలి, దాని తర్వాత రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ టెస్ట్ చేయాలి, దాని తర్వాత అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ అలాంటి శ్రమలు పడి మధ్యాహ్న భోజనంలో 5 రూపాయల భోజనం తింటూ ఎన్నో శ్రమ కోర్చి చదివిన తర్వాత కూడా ఒకటేసారి పేపర్ లీక్ అవ్వడం వల్ల ఎంతోమంది వాళ్ళ యొక్క శ్రమ ఒక ఆర్థికంగా మానసికంగా ఎంతోమంది కోల్పోయారు. అప్పటికే నోటిఫికేషన్ రావడమే ఆలస్యంగా వచ్చింది. అప్పటికే ఏజ్ అనేది ఆల్మోస్ట్ అది 30-34లోకి వచ్చిన వాళ్ళందరికీ ఆ నోటిఫికేషన్ డిలే అయిపోయి నోటిఫికేషన్ మొత్తమే బ్లాస్ట్ అయిపోవడం వల్ల ఎంతోమంది ఈరోజు మానసిక వేదనకు గురైపోయి ఇంతవరకు కూడా 38-36 సంవత్సరాలు కూడా మ్యారేజ్ కాకుండా స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు బుక్కులు పట్టుకొని ప్రిపేర్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ వల్ల వచ్చినప్పటికీ అనేది వాస్తవము. కేసీఆర్ అనేది రాజకీయంగా ఒక ఉద్యమక్కడ ముందుకు వచ్చిండు. బట్ ఎన్నుకున్నది మాత్రం తెలంగాణ మొత్తం సమాజం అనేది. ఆ సమాజం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి కేసీఆర్ చావు నోట్లో తలదూర్చి రాష్ట్రం పట్టుకోవడం అనేది 100% కరెక్ట్ కాదు. అప్పుడు మేము ఉద్యమం చేసినప్పుడు 22-23 సంవత్సరాలు ఉన్న ఏజ్ ఇప్పుడు 30-32 మనకు వచ్చింది. ఆ 32-34 ఇయర్స్లో ఒక వ్యక్తికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి? అటు ఆర్థికంగా ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళు ఉంటాయి, అతనికి మ్యారేజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇవన్నీ త్యాగం చేసుకొని అప్పటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇవన్నీ నా కళ్ళు అయిపోతాయి, ఇవన్నీ ఈ సమస్యలు అన్నీ నెరవేరిపోతాయి అనుకున్న ఏ విద్యార్థిలో కానీ కూడా ఈరోజు ఎవరికి కూడా గ్రూప్ 1 అనేది కలగానే మిగిలిపోయింది. సో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్ల జరిగినటువంటి లాభాలు ఈ సంక్షేమ పథకాలు అనేటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్ అండి, ఆసరా పెన్షన్ అని పెట్టారు కేసీఆర్. అదేంటిది 2000. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక పేరెంట్కు ఆసరా పెన్షన్ 2000 ఇచ్చారు. ఫైన్. ఆ ఇంట్లో ఆ నిరుద్యోగికి గవర్నమెంట్ జాబ్ వచ్చి నోటిఫికేషన్ వస్తే నెలకు 40,000 జాబు 30,000 జాబ్ వచ్చేది. ఈ 2,000 గొప్పనా 30,000 అనేది గొప్పనా? సో
కేసీఆర్ 2000 మాట చూపెట్టి ఆసరా పింఛన్లు చెప్పేసి 30,000 అంటే ఆదాయం వచ్చే ఒక కుటుంబాలను బలిపశువులు చేసి ఈరోజు ఎంతోమంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం, ఈ కేసీఆర్ పార్టీ. కేసీఆర్ పార్టీ కూడా తెలంగాణ అనేది ఆ రోజుల్లో మేము పోరాడి మేము జై తెలంగాణ అనుకుంటే రోడ్ల మీదకి వచ్చి మా యొక్క జీవితాలను పణంగా పెట్టేసి ఈరోజు వస్తే నిర్బంధంగా నియంత పాలనగా ఆ రోజు ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్, ఎవరికి అపాయింట్మెంట్ లేదు, సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేదు, కనీసం వాట్సాప్ గ్రూప్లలో మీడియా సోషల్ మీడియాలో పెట్టుకుంటే అంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి ఫైనల్గా మీ అభిప్రాయం ప్రకారం ఎవరైతే ఎంపీగా వస్తే కొంచెమైనా బాగుపడుతుందని అనుకుంటున్నారు? మొత్తానికైతే ఎంపీ అనేది, ఎమ్మెల్యే అనేది మొత్తానికైతే మనము శాసనసభకు లోక్సభకు అనేది డిఫరెంట్గా ఉంటుంది. లోక్సభ ఇప్పుడు మీరు అన్నట్టు ఎంపీ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు మనం క్రోడీకరించి తీసుకోవాల్సిన పరిస్థితి. బట్ తెలంగాణలోకి వచ్చేసరికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన ద్రోహం, మోసం వల్ల ఆ పార్టీ యొక్క మీరు చూసుకుంటే ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఎవరు ఉద్యమకారులు కాదు, అందరు పెట్టుబడిదారులు, బిజినెస్ మ్యాగ్నెట్లు, ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకి కేసీఆర్ పార్టీ టికెట్ ఇచ్చింది. కేసీఆర్కి తనంతట తానే ప్రకృతి చూసి ఈరోజు కేసీఆర్ని రాజకీయంగా బొందబెడుతుంది. సో మీరు అన్నట్టు మొత్తానికైతే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అడపాదడప 1-2 సీట్లతో రావచ్చు కాక, బట్ ఈరోజు పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. భారతీయ జనతా పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులు వాళ్ళ యొక్క హామీలు అవన్నీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వంలో కొంత వ్యతిరేకత ఏంటంటే దానిపైన వ్యతిరేకత అని చెప్పలేము. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇది పసిగుడ్డు ప్రభుత్వం, మాకు కొంచెం సమయం ఇవ్వండి, ఇప్పుడే కదా అని చెప్పేసి ఎలా కేసీఆర్ చెప్పాడో, కేసీఆర్ చేసిన అప్పుల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 3 నెలల్లో దాని యొక్క అప్పులు ఎంత, ఆదాయం ఎంత అనేది కొంచెం లెక్కలు క్రోడీకరించుకొని వాళ్ళు మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం డిసైడ్ చేయలేం ఈ పార్టీకి ఓటేయద్దు, ఈ పార్టీకి ఓటేయాలని, కొంచెం టైం లేటర్ అని చెప్తుంది. బట్ ప్రజలు కూడా విఘ్నులు, అందరికీ తెలుసు ఎవరే ఉందనేది. ఆ రోజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రామ మందిర్ నిర్మాణం ఒకటి కానీ, ఈరోజు హిందుత్వం అనేది కానీ, ఇంకేదైనా సిఏఏ, ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు, కాశ్మీర్, ఈ అంశాలపైన ప్రాతిపదికగా కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని బీజేపీకి వేసేయచ్చు. బట్ మొత్తానికైతే అది దేశమైనా రాష్ట్రమైనా కూడా ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలి. రోటీ, కపడా, మకాన్ అంటే మనిషికి కావాల్సింది, మనిషికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 అంశాల ప్రాతిపదికగా ఏ రాజకీయ పార్టీ అయితే ప్రభుత్వాల సంక్షేమం కోసం చేస్తారో వాళ్ళకి ఓటేస్తారు. మీరు అన్నట్టు ఇప్పుడు బీజేపీ పార్టీకి కూడా అదానిలు, కార్పొరేట్ వాటికి రాకుండా సంక్షేమ ప్రభుత్వం పరంగా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో, ప్రజలకు ఎవరైతే సంక్షేమ పథకాలు అందించి లబ్ధిదారులంటే మొత్తము పార్టీలకు అతీతంగా అంటారో వాళ్ళకే ప్రజలందరూ ఆలోచిస్తారు, ఓటేస్తారు. బట్ అంతా మీరు అన్నట్టు కొందరు విఘ్నులుగా ఈ అంశాల ప్రాతిపదిక రామ మందిర్ కానీ, కొందరు అటు వెళ్ళిపోతారు, కొన్ని వెళ్ళిపోతారు. బట్ అల్టిమేట్గా ప్రజల సంక్షేమం కోసం